అంజరావు గారు, ఇరాన్ అండ్ అమెరికా యుద్ధం 4వ వారంలోకి ఎంటర్ అయింది. ఇప్పటి వరకు 3 వారాలు గడిచాయి. ఈ 3 వారాల యుద్ధ తీరును గమనిస్తే ఎవరిది పై చేయి? ఇరాన్దే విజయమా అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు యుద్ధం మొదలయ్యి ఫిబ్రవరి 28న ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ, ఆపరేషన్ లయన్ రోర్ అంటూ ఇజ్రాయెల్ అమెరికాలు ఒక పక్కన, ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అంటూ ఇరాన్, ట్రూ ప్రామిస్ 4 అంటూ ఇరాన్ ఒక పక్కన. ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటి వరకు అంటే 3 వారాలు, మీరు అన్నట్టు 3 వారాల యుద్ధం కంప్లీట్ అయింది. ఇట్ ఎంటర్డ్ ఇంటూ 4th వీక్. సో అది ఆధునిక యుద్ధ తంత్రంలో 21 రోజులు, 22 రోజులు యుద్ధం అంటే రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో 6 సంవత్సరాల యుద్ధం కంటే ఇది ఎక్కువ. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఈ ఇరాన్ యుద్ధం అంటే ఫిబ్రవరి 28వ తారీఖు నుంచి ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయిల్ ప్రయోగించిన బాంబులు, బాంబర్లు, ఈ అమ్యునేషను, ఈ మిసైల్ విలువ రెండవ ప్రపంచ యుద్ధంలో వాడిన ఆయుధాల కంటే ఎక్కువ. ఇది చాలా కీలక పరిణామం. ఎందుకంటే ఇది ఆధునిక యుద్ధ తంత్రం. అప్పట్లో బాలిస్టిక్ మిసైల్స్ లేవు, న్యూక్లియర్ సబ్మెరైన్స్ లేవు, న్యూక్లియర్ బాంబులు లాస్ట్లో 1947 ఆగస్టులో మినహాయిస్తే న్యూక్లియర్ బాంబులు లేవు, ఈ హైపర్సోనిక్ మిసైల్స్ లేవు, డ్రోన్ టెక్నాలజీ లేవు. బట్ ఇప్పుడు వాడే యుద్ధ తంత్రం అంతా రెండవ ప్రపంచ యుద్ధ కాలంతో మించిన ఎన్నో వేలాది రెట్లకు సంబంధించిన ఒక వార్ఫేర్ అని చెప్పొచ్చు అనమాట. ఇది అంత ఆధునిక యుద్ధం ఒక స్విఫ్ట్ వార్గా జరుగుతుంది. అత్యంత వేగంగా, హైలీ డిస్ట్రక్టివ్, విధ్వంసకరంగా, విలయతాండంగా రూపంలో జరుగుతుంది. ఇలాంటి యుద్ధం 21 రోజులు కంప్లీట్ అయిందంటే ఇట్స్ హైలీ డిస్ట్రక్టివ్. నేను మాటలతో కూడా చెప్పలేను అన్నమాట, అంతటి విలయం అక్కడ జరుగుతుంది. భవిష్యత్తు తరాలకి పునాదైన ఆయిల్ని, గ్యాస్ని తగలబెట్టేసుకుంటున్నాం అనమాట. ఒక మిలియన్ క్యూబిక్ ఫీట్స్, మిలియన్ క్యూబిక్ మీటర్లు విలువైంది. ఎన్నో కోట్లాది బ్యారల్స్ ఆయిల్ అక్కడ తగలబడిపోతుంది. భవిష్యత్తు తరాల ఆయిల్ కూడా ఇక్కడ తగలబడుతుంది. తర్వాత న్యూక్లియర్, వీఆర్ ఆన్ ది బ్రింక్ ఆఫ్ ది న్యూక్లియర్ వార్ఫేర్ అండి. చాలా హైలీ డిస్ట్రక్టివ్ వార్ అనేది ఇక్కడ జరుగుతుంది. 3 వారాలు కంప్లీట్ అయ్యి 4వ వారంలోకి ఎంటర్ అయ్యింది అంటే ఇది ఎంతటి వినాశనం అక్కడ సంభవించిందో మనం చెప్పుకోవచ్చు. ప్రాణ నష్టాన్ని దీన్ని పరిగణించకూడదు, కానీ యుద్ధం వల్ల ఎన్నో ప్రాణాలు చనిపోయినంత పని అవుతుందన్నమాట. మరి ఇలాంటి యుద్ధంలో ఈ యుద్ధం ఇప్పటికీ ఆగేలేగా లేదు. మరి ఎప్పుడు ఆగుతుందో అనేది తర్వాత, కానీ ఈ యుద్ధంలో అల్టిమేట్ విన్నర్ ఎవరు? దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ డిస్కషన్. ఇట్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ అక్రాస్ ది గ్లోబ్ అండి. ఇప్పుడు ప్రపంచంలో జరుగుతుంది. అసలు యుద్ధం ఏంటి? అసలు ఇరాన్ యుద్ధం ఎలా చేయగలుగుతుంది? ఒక ద గ్రేట్ మిలిటరీ సుప్రీమ్స్ అయిన ఈ ఇజ్రాయెల్ టెక్నాలజీ ముందు, అమెరికన్ మిలిటరీ సుప్రమసీ ముందు అసలు ఇరాన్ 21 రోజులు, 22 రోజులకి ఎలా ప్రతిఘటిస్తుందో ఇది ఇక్కడ రక్షణ శాఖ నిపుణులకి, యుద్ధ నిపుణులకి, వార్ ఎక్స్పర్ట్స్కి అసలు తలలో పట్టుకున్నా అర్థం కావడం లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ ఏమో యుద్ధాన్ని ఆపే ప్రసక్తి లేదని చెప్తున్నారు. ఇజ్రాయెల్ ఏంటంటే తన డిస్ట్రక్టివ్ వార్ ఎయిమ్స్తో అది ముందుకు వెళ్ళిపోతుంది ఇరాన్ అస్తిత్వాన్ని నాశనం చేయడానికి. ఇరాన్ ఏంటంటే వీఆర్ ప్రొటెక్టింగ్ అవర్ జల్, మా ఇస్లామిక్ రెవల్యూషన్ని, మా యొక్క ఇరాన్ని 5000 సంవత్సరాల పర్షియన్ హిస్టరీని మేము కాపాడుకుంటాం, ఎట్ ఎనీ కాస్ట్ మేము యుద్ధాన్ని ఆపే ప్రసక్తి లేదంటూ ఇరాన్ ఒక పక్కన సావో బతుకులు అంటూ డూ ఆర్ డై మోడ్లో యుద్ధం చేస్తుందండి. మరి ఇలాంటి సమయంలో ఇటు అమెరికా, ఇజ్రాయెల్, ఇటు ఇరాన్ ఏంటంటే యుద్ధాన్ని ఆపే ప్రసక్తి లేవంటున్నాయి. మరి ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగొచ్చు అంటే ఇంకా 2-3 నెలలే వెళ్ళే అవకాశం ఉంది. మరి అల్టిమేట్ విన్నర్ ఎవరు? దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ డిస్కషన్. బట్ ఐ హ్యావ్ బీన్ డిస్కసింగ్ దిస్ వార్ ఫర్ ది లాస్ట్ సిన్స్ ఫిబ్రవరి 28. ఫిబ్రవరి 28 నుంచి చాలా కూలంకషంగా దీంట్లో నేను బాగా ఇన్వాల్వ్ అయి ఉన్నా. రెండు అక్కడ జియో పొలిటికల్ సిచ్యువేషన్, ఎంటైర్ వెస్ట్ ఏషియా, ఎంటైర్ ఇరానియన్ హిస్టరీ, సొసైటీ, తర్వాత కైమైన్ ఇస్లామిక్ హిస్టరీ, ఇస్లామిక్ బ్రదర్హుడ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ద గ్రేట్ మిలిటరీ హిస్టరీ, తర్వాత ఇజ్రాయెల్ హిస్టరీ, ఇజ్రాయెల్ మిలిటరీ, ఇవన్నీ మనం పరిగణించి జియో పొలిటికల్ సిచ్యువేషన్, ఇటు రష్యా, ఇరాన్ వైపు ఉన్న రష్యా, ఆ తర్వాత చైనా, ఉత్తర కొరియాలు, ఇరాన్ యొక్క బలం, ఇటు అమెరికా అలయన్స్, అమెరికా శక్తి, వీటన్నింటినీ కూలంకషంగా మనం డీప్గా ఎనాలిసిస్ చేస్తే మనకి ఏంటంటే అల్టిమేట్ విన్నర్ ఎవరని నన్ను అడిగితే నేను ఒకటే చెప్తానండి, అల్టిమేట్ విన్నర్ విల్ బి ద ఇరాన్. అల్టిమేట్ విన్నర్ ఎప్పుడు ఇరాన్ అవుతుంది. ఎందుకంటే ఇరాన్ నాశనం అవుతుంది, కానీ ఇరాన్ కెన్ రికవర్. ఇరాన్ని నాశనం చేస్తారు ఇజ్రాయెల్, అమెరికా, కానీ ఇరాన్ అనేది తనకు తాను రికవర్ అయిపోతుంది. ఎందుకు చెప్తున్నాను? రికవర్ చేసుకోగలదు. కాబట్టి ఇది ఓడిపోయినంత చేసిన విన్నర్, అల్టిమేట్ విజయం మాత్రం ఇరాన్దే, గుర్తుపెట్టుకోవాలి. కానీ అమెరికా మరి ఇరాన్ విన్ అవుతే అమెరికా, ఇజ్రాయెల్ ఓడిపోయాయి అంటే నేను ఒప్పుకోను.
అమెరికా ఇజ్రాయెల్ ఓడిపోవండి. దట్ ద గ్రేటెస్ట్ పవర్స్ అవి, మిలిటరీ, ఆర్థికంగా అన్నిటిలో పవర్ఫుల్లే. కానీ ఇజ్రాయెల్ ఎక్కడో 4,000 కిలోమీటర్ 3,000 కిలోమీటర్ల అవతలున్న ఇజ్రాయెల్ వచ్చి ఇరాన్ అటాక్ చేస్తుంది. 10,000 కిలోమీటర్ల అవతలున్న అమెరికా వచ్చి ఇరాన్ అటాక్ చేస్తున్నాయి. కానీ ఇరాన్ తనకు తాను రక్షించుకుంటది. అది తనకు తాను రక్షించుకుంటేనే విజయం సాధించినట్టు. కాబట్టి ఇరాన్లో అవి ఏ అయితే లక్ష్యాలతో అవి వచ్చినాయో అవి ఫుల్ఫిల్ కావు, ప్రభుత్వ మార్పిడి. కాబట్టి ఇరాన్దే విన్ను. ఇరాన్ని పూర్తి నాశనం చేయడం అనేది అసంభవం. ద గ్రేట్ అలెగ్జాండర్కే సాధ్యం కాలేదు. కాబట్టి ఇరాన్ ఈజ్ అల్టిమేట్ విన్నర్. నాశనం అయినా మళ్ళీ అది రికవర్ అవ్వగలిగింది. కాబట్టి కానీ ఇక్కడ ఓడిపోయే దేశాలు అమెరికా, ఇజ్రాయెల్ ఓడిపోవు. పలాయనం, చిత్తగించడం అంటేనే ఓడిపోయినట్టు. మరి ఎందుకు ఇరాన్ విజయం సాధించగలదు? నేను సింపుల్గా చెప్పి మాట వరుసగా కాదని, ఐ కెన్ సబ్స్టెన్షియేట్ ఇట్. మీకు ఎవిడెన్స్తో సహా చూపిస్తా. ప్రధానంగా ఇరాన్ చేతులు 7 ఆయుధాలు ఉన్నాయి. ఈ ఓడింప శక్యం కాని ఆయుధాలు. ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ 7 వెపన్స్ని అమెరికా, ఇజ్రాయెల్ ఎంత ప్రయత్నం చేసినా ఓడించలేవు. వాట్ ఆర్ ది 7 వెపన్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది ఇరాన్? ఇప్పుడు ఇరాన్ చేతిలో ఉన్న 7 రకాల ఆయుధాలని అమెరికా, ఇజ్రాయెల్ ఎందుకు ఓడించలేవంటే దాన్ని మీరు కూలంకషంగా దాన్ని చర్చించాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఏంటంటే ఇరాన్ చేతిలో ఉన్న 7 వెపన్స్లో మొట్టమొదటి వెపన్ ఏంటంటే దాన్ని జోగ్రఫీ, ద జోగ్రఫికల్ వెపన్ అంటారు. వెపనైజేషన్ ఆఫ్ ఇట్స్ జోగ్రఫీ అని నేను ఎప్పుడు చెప్తాను. ఇరాన్ అతిపెద్ద బలమే ఇది జోగ్రఫీ. మొత్తం 16,52,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో ఏ హ్యూజ్ కంట్రీ. ఇట్స్ జోగ్రఫీ హైలీ డైవర్సిఫైడ్. ఉత్తరాన ఉన్న ఎల్బర్జ్ మౌంటైన్స్, దక్షిణాన జాగ్రోస్ మౌంటైన్స్ మీకు ఇప్పుడు మ్యాప్లో చూపిస్తున్నట్టు. తర్వాత మధ్యలో ఏంటంటే దస్తకి కావురు, దస్తకి లాత్. ఇవి శీతాకాలంలో శీతల ఎడారులు, వెరీ డేంజరస్. వేసవి కాలంలో ఉష్ణ ఎడారులు, వెరీ డేంజరస్. అక్కడికి ఏ చిత్రు వెళ్ళి వెనక్క తిరుగు రాలేడు. ఎల్బర్జు, ఈ జాగ్రోస్ మౌంటైన్స్ అండర్ గ్రౌండ్ జాగ్రఫీ కింద వెపన్స్ కింద మార్చేసింది. ద గ్రేట్ B-2 బాంబర్స్, ఇరాన్ యొక్క B-2 బాంబర్స్, మోబు బాంబర్స్ 10 టన్నులు, 2 టన్నులు, 1 టన్ను బాంబులు వేసిన దాన్ని ఏమీ చేయలేని పరిస్థితి. అందుకే ఇరాన్ చేస్తుంది. దీంతో పాటు సముద్రం, ఈ గల్ఫ్ ఆఫ్ పర్షియా, గల్ఫ్ ఆఫ్ ఒమన్ మధ్యలో ఉన్న హర్మూజ్ స్ట్రైట్, దాంట్లో ఉన్న ఐలాండ్స్, ఉత్తరాన కాస్పియన్ సముద్రం, వీటిని దాచుకుని ఏ శత్రువు అక్కడికి వెళ్ళినా వెనక్కి తిరిగి రాడు. ఇది చరిత్ర చెప్తున్న సమాధానం. కాబట్టి ఇరాన్ ఈ జోగ్రఫీని ఒక వెపన్ గా మార్చేసింది. తన దగ్గరున్న ఆయిల్, తర్వాత జోగ్రఫీలో 9 కోట్ల మంది ప్రజలు, అంత ఈజీ కాదు కదా. ఒక 10 లక్షల మందిని ఎలిమినేట్ చేసేస్తారు. అది తర్వాత సంగతి. 9 కోట్ల మంది ప్రజలు, అద్భుతమైన కుటుంబ వ్యవస్థ, ఇవన్నీ అక్కడ ఉంటాయి. కాబట్టి ఈ జోగ్రఫీని ఓడించడం అమెరికాకి కుదరదు, ఇజ్రాయెల్కి అస్సలు కుదరదు. కాబట్టి ఇరాన్ ముందు తల దించాల్సిందే. ఎంత నాశనం చేసినా వాటిని ఇరాన్ అలా వదిలేసి వెళ్ళవలసింది. దిస్ ఈస్ ద ఫస్ట్ మేజర్ వెపన్స్ ఆఫ్ ఇరాన్ అండి. దీన్ని ఓడించడం అమెరికాకి, ఇజ్రాయెల్కి సాధ్యం కాదు, వెనక్కి వెళ్ళవలసిందే. ఇక రెండో వెపన్ ఏంటంటే, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇరాన్ హిస్టరీ. ఇట్స్ ఏ హిస్టరీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ వెపన్ అండి. ఇరాన్ హిస్టరీ ఏంటంటే, ఇప్పుడు భారతదేశం, చైనాలు ఒక సజీవ సంస్కృతులు. అదేవిధంగా ఇరాన్ మతాలు మారొచ్చు, జొరాస్ట్రియన్ నుంచి ఇస్లాం అవ్వచ్చు. కానీ ఇరాన్ హిస్టరీ మీకు తీసుకుంటే గత 5,000 సంవత్సరాల నుంచి అది సర్వైవ్ అవుతుంది. ముఖ్యంగా తీసుకుంటే ఇలం ఎంపైర్ అనేది ఒకటి ఉంటుందండి. 3200 BC, క్రీస్తు పూర్వం 3200 క్రితమే అక్కడ ఏలం అని ఒక సివిలైజేషన్ ఫ్లోరిష్ అయింది. అది అప్పుడు మన ఇండియాలో ఉన్న ఇండస్ వ్యాలీ సివిలైజేషన్తో సమానంగా ఉంటుంది. దాని తర్వాత అక్కడ పార్థియన్స్ అని, శాసానియన్స్ అని, జొరాస్ట్రియన్ మతం అక్కడ ఉద్భవించి ఒక అద్భుతమైన సివిలైజేషన్ అక్కడ ఉద్భవించింది. తర్వాత సాఫేద్ డైనాసిటీ అని, తర్వాత ఇంకా ఇస్లామిక్, తర్వాత 643లో ఇస్లాం అక్కడ అరబ్స్ అటాకుల వల్ల అక్కడ ప్రవేశించింది. ఎప్పుడూ కూడా అక్కడ ఒక సజీవ సంస్కృతిలాగా ఇరాన్ ఉద్భవించింది గత 5,000 సంవత్సరాల నుంచి. కాబట్టి ఈ 5,000 సంవత్సరాల చరిత్రలో ద గ్రేట్ అలెగ్జాండర్ అక్కడ తీవ్రమైన అటాక్ చేశాడు. 336 ప్రాంతంలో అనమాట. గాగమెలా అనే యుద్ధంలో అప్పుడు డారియస్ IIIని అలెగ్జాండర్ ఓడించాడు. ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇప్పుడు ఇరాన్ మీద అటాక్ చేసిన అటాక్ అంటే అతిపెద్ద అటాక్ అలెగ్జాండర్ చేశాడు. కానీ అలెగ్జాండర్ 8 సంవత్సరాల పాటు దాన్ని తన అదుపులో పెట్టుకుని ఇటు ఇండియా దాకా వచ్చి మళ్ళీ మన పోరస్ ఓడిస్తే వెనక్కి వెళ్ళి ఆ ఇరాన్ దాటి బాబిలోనియాలు చనిపోతాడు.
8 సంవత్సరాలు అదుపులో పెట్టుకుంటాడు. మళ్ళీ ఇరాన్ లేచి ఇరాన్ తనకు తాను వెళ్ళిపోద్ది. డారియస్ చనిపోయినప్పుడు ఎంటైర్ క్యాపిటల్ నాశనం చేసేస్తాడు అలెగ్జాండర్. చాలా దారుణమైన నియంత అలెగ్జాండర్. మరి దాన్ని తట్టుకున్నది అమెరికా, ఇజ్రాయెల్ ఎంత అండి? ఇలాంటి ద గ్రేట్ హిస్టరీ ఇరాన్కు ఉంది. ఈ హిస్టరీలో ఇలాంటి ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ చేసేదానికంటే అతిపెద్ద అటాక్లను తట్టుకుని నిలబడి బయటకు వచ్చింది. కాబట్టి ఇరాన్కి ఏమీ కుదరదు. ఇట్ లెర్న్డ్ హౌ టు సర్వైవ్ ఇన్ ద హిస్టరీ అనేది ఇరాన్ దగ్గర ఉంది. ఇంత గ్రేట్ వెపన్ అనమాట. అందుకే డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు 3000 సంవత్సరాల చరిత్రలో ఫస్ట్ టైం ఇరాన్ సారీ చెప్పిందని ఆయన ఒప్పుకున్నాడు. 3000 సంవత్సరాలు ఎప్పుడు అది సారీ చెప్పలేదు, ఇప్పుడే చెప్పింది గల్ఫ్ కంట్రీస్ కని. ఆయన ట్రంప్ అనుడంటే ఇప్పుడు 3000 సంవత్సరాల తప్పుడు. 5000 సంవత్సరాల ఇరాన్ ఒక పక్కనుంటే 300 సంవత్సరాల చరిత్ర ఉన్న అమెరికా ఒక పక్క. చరిత్ర అనేది ఎప్పుడు కూడా రూట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. భారతదేశ చరిత్ర అదే. భారతదేశ చరిత్రలో కూడా బ్రిటిష్ వాడు వచ్చిన ఇటు గోరీ లాంటి వాళ్ళు 13 సార్లు అటాక్ చేసిన బ్రిటిష్ వాడు 300 సంవత్సరాలు దోపిడీ చేసిన ఎంత నియంతలు వచ్చినా తైమూర్ లాంటి నియంతలు భారతదేశం నిలబడిందంటే బికాజ్ ఆఫ్ ఇట్స్ హిస్టరీ అండ్ అంతటి చరిత్ర ఉంటుంది. ఇక మూడవది ఏంటంటే మూడవ వెపనం సమాజం. ఒక సమాజంలో భారతదేశంలో ఉన్నట్టు ఒక అద్భుతమైన కుటుంబ వ్యవస్థ ఉంటుంది. ఇరాన్లో కూడా కుటుంబ వ్యవస్థ. ఆ సామాజికంగా అది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఒక వ్యవసాయ విధానాలు ఏంటి, అక్కడ ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ను ఉపయోగించుకోవడం, ఇవన్నీ. ఈ సమాజం ఏంటంటే ఈరోజు చూడండి, అమెరికా అటాక్ చేయగానే యునైట్ అయిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ మన మీద అటాక్ చేసిన 1962లో భారతదేశం మీద చైనా అటాక్ చేసినప్పుడు తమిళనాడులో యాంటీ హిందీ మూవ్మెంట్ పక్కన పెట్టి ఎంజీఆర్ వాళ్ళు యాంటీ చైనా అనుకుంటూ మొదలు పెట్టారు. చైనా వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇరాన్ మీద అటాక్ చేసేటప్పుడు ఇరాన్ సమాజం అంతా ఐక్యత ఉంటుంది అనమాట. అంటే బాహ్య శత్రువు వస్తే సమాజం ఏకతాటి మీద పనిచేసే ఒక అద్భుతమైన సమాజం ఉంటుంది. బ్రిటిష్ వాడు 300 సంవత్సరాల పాటు భారతదేశాన్ని అన్ని విధాలుగా నాశనం చేయబోయిన సామాజికంగా సాంస్కృతికంగా వాడు ఏమీ చేయలేకపోయాడు. ఎందుకంటే మన కుటుంబ వ్యవస్థ ఆడికి అర్థం కాదు, మన సంస్కృతి ఆడికి అర్థం కాదు, వాడు ఎక్కడుందో కూడా తెలియదు మన శక్తి ఆడికి. అలాగే ఇరాన్ సమాజం అమెరికాకి అర్థం కాదు, ఇజ్రాయెల్ ఏమి చేయలేవు. కాబట్టి ఈరోజు యునైట్ అయ్యింది. కాబట్టి ఎంత నాశనం చేసినా ఇరాన్ మళ్ళీ లెగిసిపోదు. కాబట్టి వాళ్ళు ఏమీ చేయలేరు. ఇప్పుడు ఇరాన్ 9 కోట్ల మంది ఏకమైపోయారు. అది మూడో వెపనం. దీన్ని ఓడించి అమెరికా, ఇజ్రాయెల్ అక్కడ బ్రతికైతే బట్టకట్టం. తర్వాత నాలుగో వెపన్ ఏంటంటే అసిమెట్రిక్ వార్ఫేర్. 1979 నుంచి ఖైమేని ఏం చేస్తున్నాడు, ఖైమేని ఫౌండర్స్ వీళ్ళందరూ ఏంటంటే ఏదో ఒక టైంలో ఇటు ఇజ్రాయెల్, అమెరికా మా మీద అటాక్ చేస్తే ఇస్లామిక్ రాజ్యాన్ని నాశనం చేస్తాయి, ఆర్థిక సంస్కరణలు విధిస్తున్నాయి, ఆర్థిక ఆంక్షలు ఇవి. కాబట్టి 1979 నుంచి 47 సంవత్సరాలుగా ఒక యుద్ధ వ్యూహాన్ని తయారు చేసుకున్నది. అదేంటంటే ద గ్రేట్ మిలిటరీ సుప్రీం కంట్రీ అమెరికా వచ్చి అటాక్ చేయబోద్ది. అది ఊహించే అది ఏం చేసిందంటే అసిమెట్రిక్ వార్ఫేర్, జోగ్రఫీని వెపన్గా వాడుకోవడం, చీపు ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీ డ్రోన్లు తయారు చేసుకోవడం. చూడండి, $20,000 విలువైన డ్రోన్తో $4 మిలియన్ల విలువైన మిస్సైల్స్ అనేది కొట్టేస్తుంది. పెద్ద 1,50,000 కోట్ల ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని కేవలం చిన్న డ్రోన్లు ఉపయోగించి భయపెట్టేస్తుంది. అది వెనక్కి వెళ్ళిపోయింది. యుఎస్ఎస్ అబ్రహం లింకన్, యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ఫోర్డ్ అంటే చూసుకోండి. ద గ్రేట్ F-35 ఫైటర్ని ఇన్ఫ్రారెడ్ బాంబుతో అటాక్ చేసిందంటే పరిస్థితి ఎలా ఉందో చూసుకోండి. అంటే ఇరాన్ ఎలాంటి డెవలప్ చేసుకుంది. అసిమెట్రిక్ వార్లోనే ఇప్పుడు హౌతీసు, హిజ్బుల్లా, హమాస్ లాంటి వాళ్ళని డెవలప్ చేసింది. కాబట్టి చిన్న ఫోర్స్తో గెరిల్లా లాంటి వార్ఫేర్తో ఈ హర్మూజ్ స్ట్రైట్ ఇలాంటి వాటితో అమెరికాని బెదిరించి అమెరికా ఇరాన్ శత్రువులందరినీ ఏకతాటి మీద బెదిరిస్తుంది. చూడండి, గల్ఫ్ కంట్రీస్ 14 దేశాలని ఇటు అమెరికాని, ఇజ్రాయెల్ని ఏకదాటిగా ఇరాన్ ఎదుర్కొంటుంది. అంటే 22 రోజుల ఆధునిక యుద్ధ తంత్రంలో దట్ ఈస్ ద అసిమెట్రిక్ వార్ఫేర్ యొక్క శక్తిని మనకు బయట తెలిసిపోతుంది. నేనేమి ఇరాన్ పొగడ్డం లేదు. ద గ్రేట్ ఆఫ్ఘనిస్తాన్ నేను ఎందుకంటా, నేను ఒక ఆఫ్ఘనిస్తాను గ్రేవియార్డ్ ఆఫ్ సూపర్ పవర్స్. అమెరికా 20 సంవత్సరాలు 2001 నుండి 2021 వరకు తాలిబాన్ నాశనం చేద్దామని లాస్ట్ ఓడిపోయి వెళ్ళిపోయిందంటే ఎవరికి కావాలండి ఫోర్స్? వ్యూహం ముఖ్యం. సో అసిమెట్రిక్ వార్ఫేర్తో ఈరోజు ఇరాన్ యుద్ధం చేస్తుందంటే ఇరాన్ దీర్ఘకాలికంగా యుద్ధం చేస్తుంది. దీన్ని కాస్ట్లీ వార్ కాబట్టి అమెరికా అంత నష్టాన్ని భరించలేదు. కాబట్టి అది వెంటనే వెనక్కి వెళ్ళాలి. ఇది యుద్ధ వ్యూహం. ఎప్పుడు యుద్ధంలో విన్నర్ ఎవరంటే వ్యూహం ఉన్నవాళ్ళే. ఇరాన్ వ్యూహం ముందు ఈరోజు అమెరికా వ్యూహం విఫలమైపోయింది, ఇజ్రాయెల్ వ్యూహం విఫలమైపోయింది. ఈవెన్ ప్రపంచంలో కూడా ప్రజల అభిప్రాయం ఇరాన్ వైపు ఉంది అంటే ఫేవరబుల్గా. సో యుద్ధ వ్యూహం ఎంత గొప్పగా ఇరాన్ ఉందో చూడండి. వెస్టర్న్ మీడియా కూడా ఈవెన్ ట్రంప్కి సపోర్ట్గా వెళ్ళలేని పరిస్థితి ఉందంటే
దట్ ఈస్ ద గ్రేటెస్ట్ అసిమెట్రిక్ వార్ఫేర్ అన్నమాట. ఇప్పుడు రష్యా, చైనా, ఇండియాలు కూడా ఇరాన్ చేసే యుద్ధ తంత్రాన్ని పరిశీలిస్తున్నాయంటే ఎంత గొప్పగా ఫైట్ చేస్తుందో చూడండి అది. తర్వాత ఏంటంటే చైనా, రష్యాలు 5వ వెపన్ ఏంటంటే ఇరాన్ చేతిలో చైనా, రష్యాలు సపోర్ట్ తీసుకోవడం. ఎందుకంటే చైనా, రష్యాలు తమ స్వార్థ ప్రయోజనాలనే చూసుకుంటాయి, ఆర్ట్ సర్వైవలే చూసుకుంటుంది. కానీ ఇరాన్ చేతిలో అమెరికా ఇబ్బంది పడితే అవి చైనా, రష్యాలకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి చైనా, రష్యాల నుంచి ఒక అద్భుతమైన సపోర్ట్ని ఇరాన్ తీసుకుంటుంది. ఏ విధంగా చూసుకుంటుంటే ఇటు బైడు, ఇది కన్నోపస్ 5 అనే మిలిటరీ శాటిలైట్ టెక్నాలజీని తీసుకుంటుంది. చైనా, రష్యాల నుంచి మిలిటరీ, ఇది మిసైల్ టెక్నాలజీ, డ్రోన్ టెక్నాలజీని, ఈ ఇంటెలిజెన్స్ని, ఈ సైబర్ వార్ఫేర్ని, ఎలక్ట్రానిక్ వార్ఫేర్లు ఇలాంటి అన్ని తీసుకుని వాళ్ళ నుంచి డబ్బులు అన్నీ తీసుకుని ఇరాన్ ఇజ్రాయెల్, అమెరికాని తట్టుకుని నిలబడగలిగే అటాక్ చేస్తుందన్నమాట. సో ఇటు రష్యా, ఇటు చైనా, ఇటు ఉత్తర కొరియాల సపోర్ట్ తీసుకోవడం ద గ్రేట్ సుప్రీం పవర్ అయిన అమెరికాని అటాక్ చేయగలుగుతుంది. ఇది ఇరాన్ వైపు ఉన్న ద గ్రేటెస్ట్ వెపన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే చైనా, రష్యాలు ఉండడం అంటే ఇంకా ఇరాన్ ఓడిపోవదనే అర్థం. కాబట్టి చైనా ఇరాన్ని ఓడించాలి అంటే పూర్తిగా చైనా, రష్యాలను కూడా ఓడించాలి. ఇది అమెరికాకి, ఇజ్రాయెల్కి సాధ్యం కాదు. కాబట్టి ఇరాన్దే ఫైనల్గా గెలుపు ఉంటుంది. అమెరికా, ఇజ్రాయెల్ ఓడిపోకపోయినా వెనక్కి వెళ్ళడం అంటేనే ఓడిపోయినట్టు అనమాట. ఇక 6వ వెపన్ ఇస్లామిక్ బ్రదర్హుడ్. ఇరాన్ చేతిలో ఉన్న అతిపెద్ద వెపన్ ఇస్లామిక్ బ్రదర్హుడ్. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఇస్లామిక్ బ్రదర్హుడ్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే ఈరోజు ఇరాన్ను అమెరికా అటాక్ చేస్తే, ఇజ్రాయెల్ వచ్చి ఇరాన్ మీద, సౌత్ పార్ట్స్ మీద అటాక్ చేస్తే ఇరాన్ ఏం చేస్తుంది? మొత్తం గల్ఫ్ కంట్రీస్లో ఉన్న సౌదీ అరేబియా, బహ్రైన్, ఖతార్, కువైట్, ఒమన్ ఈ అన్ని దేశాలని అటాక్ చేసేస్తుంది. కానీ ఈ ఇస్లామిక్ దేశాలు ఏవి కూడా ఇంతవరకు ఇరాన్ మీద ఎందుకు అటాక్ చేయలేదు అంటే ఇస్లామిక్ బ్రదర్హుడ్కి భయపడి. ఒకవేళ ఈ సౌదీ అరేబియా కింగ్ MBS వెళ్ళి ఇరాన్ మీద అటాక్ చేస్తే వెంటనే అక్కడ ఉన్న ఇస్లామిక్ ప్రజలు ఈ యొక్క సౌదీ అరేబియా రాయల్ ఫ్యామిలీని దించేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఇరాన్ ఇస్ ద హీరో నౌ. ఎందుకంటే ఇరాన్ ఇటు ఇస్లామిక్ని రక్షించడానికి ద క్రిస్టియన్ క్రూసేడ్ వార్ పరంగా చూడాలండి. అక్కడ క్రిస్టియన్ కంట్రీస్ అయిన అమెరికా, ఇజ్రాయెల్ని ఒంటి చేత్తో పోరాడుతుంది. కాబట్టి మంది ముస్లిం పాపులేషన్ ఏమనుకుంటున్నారంటే ఇరాన్కే సపోర్ట్ ఉంది. కాబట్టి ఇస్లామిక్ మిగిలిన కంట్రీస్ ఏ కంట్రీ కూడా ఇరాన్ని అటాక్ చేసే ధైర్యం ఇక్కడ చేయడం లేదు. అమెరికాకు ఓపెన్ సపోర్ట్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఇక్కడ ఉందంటే ఇస్లామిక్ బ్రదర్హుడ్ని ఇరాన్ ఎంత చక్కగా వాడుతుందో చూడండి. ఈ రంజాన్ మాసంలో ఇస్లాం డేంజర్లో ఉంది, మిగిలిన ఇస్లాం కంట్రీస్ అమెరికాకు సపోర్ట్ చేయడం ఏంటి అనుకుంటూ, తర్వాత ఇజ్రాయెల్ మత స్థలాల, జీసస్ మత స్థలాలని అటాక్ చేస్తూ ఇస్లాం వర్సెస్ క్రిస్టియానిటీ అనే టర్న్ అది వ్యూహాత్మకంగా బయటికి తీసుకొచ్చి ఇది ఇంకొక క్రూసేడ్, ఇస్లాం ప్రమాదంలో ఉంది అంటూ ఇస్లామిక్ బ్రదర్హుడ్ని అది ఉపయోగించుకుంటుంది. కాబట్టి ఇది వెస్ట్ వర్సెస్ అంటే క్రిస్టియన్ వర్సెస్ ఇస్లాం అనే యుద్ధ తంత్రం కొనసాగుతుంది. కాబట్టి మిగిలిన ఇస్లాం కంట్రీస్ ఇరాన్కి సపోర్ట్ చేయాలి లేదా తటస్థంగా ఉండాలి. అమెరికాకి సపోర్ట్ చేసే పరిస్థితి కూడా ఇక్కడ లేదు. ఇరాన్ చాలా జాగ్రత్తగా ఈ వెపన్ వాడుతుంది, చాలా సెన్సిటివ్గా. కాబట్టి ఈ వెపన్ దాటుకుని ఇరాన్ని ఇటు ఇజ్రాయెల్, అమెరికాలు నాశనం చేయడం అసంభవం అని అయితే చెప్పవచ్చండి. తర్వాత 7వ వెపన్ ఏంటంటే ఒక యుద్ధ వ్యూహం. ఎప్పుడూ కూడా ఒక యుద్ధం అంటే జరుగుతూ ఉంది అంటే ఆ యుద్ధంలో ఎవరైతే సహనంతో, పెర్సివరెన్స్, పేషెన్స్తో యుద్ధ భూమిలో నిలకడగా కొనసాగలుగుతారో అల్టిమేట్ విన్ అవ్వదు. అంటే యుద్ధంలో ఎటువంటి కష్టం వచ్చినా సర్వైవ్ అవ్వగలగాలి, అది నావిగేట్ చేయాలి. అంటే ఎంత టఫ్ పొజిషన్ వచ్చినా ద గ్రేట్ అమెరికా వచ్చినప్పుడు ద గ్రేట్ ఇజ్రాయిల్, ద గ్రేట్ వందలాది 5th జనరేషన్ ఫైటర్స్తో, మిలిటరీ ఎయిర్ క్రాఫ్టర్స్తో అటాక్ చేస్తుంటే ఇరాన్ ఇక్కడ ప్రదర్శించేది ఏంటంటే ధైర్యం, అడాసిటీ అంటారు. స్థిరమైన ధైర్యాన్ని, 2 పేషెన్స్, సహనంతో కూడి యుద్ధం, ఎన్ని దెబ్బలు తగిలినా ప్రతిఘటించే సామర్థ్యాన్ని కాపాడుకోవడం, యుద్ధంలో సర్వైవ్ అవ్వడం, దీర్ఘకాలం కొనసాగినా నేను ఉండగలను సంకల్పంతో ఫైట్ చేయడం. ఈ 5 లక్షణాలు ఇరాన్ దగ్గర ఉండడం వల్ల ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ ఏం చేయాలో కూడా తెలియడం లేదు. లొంగిపోకపోవడం, సావో బతుకో, డూ ఆర్ డై మోడ్లో అది పోరాడడం, తర్వాత సంకల్పం, తర్వాత నేను చెప్పినట్టు పేషెన్స్ అన్నమాట, ఓపిక, తర్వాత సర్వైవ్, ఎలా సర్వైవ్ అవ్వాలి, యుద్ధంలో ఎలా బ్రతకాలి అనేది నేర్చుకుని ఇరాన్ పోరాడుతుంది. కాబట్టి అమెరికా, ఇజ్రాయెల్ దీన్ని దాటుకుని అంతం చేయడం అసంభవం. చూడండి, ఖైమనీ చంపేసి లీడర్షిప్ అంతటిని నాశనం చేసినా అది లొంగడం లేదు, సిస్టమ్ డెవలప్ చేసుకుంది. దిస్ ఈజ్ వాట్ ది వార్ఫేర్ అండి. ఇలాగే చేస్తే ఆఫ్ఘాన్ వారు యుద్ధంలో విన్ అయింది. ఇలా చేస్తేనే ద గ్రేట్ వియత్నాం వార్లో
1969లో 74లో వెనక పరిగెట్టిపోయింది. సో ఎప్పుడు కూడా యుద్ధంలో వ్యూహం గెలుస్తుంది కానీ యుద్ధంలో పవర్ గెలవదు. అదే చాణక్యుడు చెప్తాడు, ఇది ఫిజికల్ ఫోర్సే, దాని ఏమంటారంటే ఈ మై బ్రెయిన్ పవర్ ఈజ్ ఆల్వేస్ సర్పాసెస్ ద ఫోర్స్, ఫిజికల్ ఫోర్స్ అని చెప్తాడు అనమాట. అలాగే మనకి ఇప్పుడు ఫిజికల్ ఫోర్స్, ద బ్రూట్ ఫోర్స్, అమెరికా బ్రూట్ ఫోర్స్ ట్రంప్ ఊహించింది కుదరదండి. వ్యూహమే ముఖ్యం అనమాట. కాబట్టి ఓపికతో చేయాలి, దీర్ఘకాలికం చేయాలి, ఎన్ని ఆపదలు గెలుస్తాననే కాన్ఫిడెన్స్ అది మెయింటైన్ చేయాలి, ఐక్యత ఉండాలి, ఇవన్నీ మెయింటైన్ చేస్తుంది. కాబట్టి ఈ యుద్ధంలో తప్పనిసరిగా ఇరాన్ వైపే గెలుపు ఉంటుంది. ఒకవేళ అమెరికా ఇజ్రాయెల్ వెళ్ళి ఇరాన్లో గ్రౌండ్ ఫోర్స్ పంపించి నాశనం చేయడానికి వెళ్ళినా అక్కడ ఇరాన్ని టోటల్గా నాశనం చేయలేదు. కాబట్టి అమెరికా వెళ్ళినంటనే అది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాల మధ్య జరుగుతున్న యుద్ధంలో అల్టిమేట్ విన్నర్ అనేది ఇరానే. ఎందుకంటే ఇరాన్ అల్టిమేట్ విన్నర్ అంటే అమెరికా ఇజ్రాయెల్ ఓడిపోయినట్టు కాదండి, అవి పలాయనం చిత్తగిస్తేనే ఓడిపోయినట్టు అనమాట. ఈ విధంగా ఇప్పుడు గత 22 రోజులుగా జరుగుతున్న ఈ యుద్ధాన్ని చాలా కూలంకషంగా, చాలా జాగ్రత్తగా, చాలా కీన్గా మనం అబ్జర్వ్ చేసినట్టయితే అల్టిమేట్ విన్నర్ అనేది ఇరాను. ఇది జోగ్రఫీ, హిస్టరీ, సమాజం, అసిమెట్రిక్ వార్ఫేరు, తర్వాత దాని దగ్గర ఉన్న యుద్ధ వ్యూహం సహనంతో కూడి ఉండడం, ఈ దౌత్య విధంలో విజయం అనేది, చైనా రష్యాల సపోర్టు, యుద్ధాన్ని విస్తరించడం, ఇస్లామిక్ బ్రదర్హుడ్, క్రూసేడ్, ఇలా ఈ అన్ని వెపన్స్, 7 వెపన్స్ని ఇరాన్ వాడే విధానమే ఇప్పుడు మోడర్న్ వార్ఫేర్. భవిష్యత్తులో యుద్ధాలను నిర్ధారించే శక్తివంతమైన యుద్ధ తంత్రాన్ని అది నడుపుతుంది. కాబట్టి అల్టిమేట్ విన్నర్ ఇరానే ఉంటుందండి.